నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నాకు ఇప్పటికి దగ్గర ఒక 30 మంది అప్రోచ్ అయ్యారు రీసెంట్గా, అంటే ఇప్పుడు కాదు కానీ రీసెంట్గా ఒక 5-6 నెలల నుంచి. అందరూ కూడా మా విజిట్ వీసా రిజెక్ట్ అయింది, ఐ మీన్ టు సే B2 వీసా రిజెక్ట్ అయింది, B2 వీసా రిజెక్ట్ అయింది. అందరూ యంగ్ ఇన్ ద సెన్స్ బిలో 30 వాళ్ళు అనమాట. మా అన్నయ్య ఉన్నాడు, మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు, లేకపోతే వాళ్ళు ఎవరో ఉన్నారు వీసా పంపించారు నాకు రమ్మని చెప్పేసి. ఒక్కటి గుర్తుపెట్టుకొని ఏంటంటే, బిట్వీన్ 18 to 30 అప్ టు 30 ఏజ్లో ఉన్న వాళ్ళకి జస్ట్ సింపుల్గా మేము వెళ్ళి కంట్రీ చూస్తాం అంటే వీసా రావటం చాలా 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 కష్టం. ఎందుకు అంటే అలాగ వెళ్ళి ఉండిపోయిన వాళ్ళే ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఇల్లీగల్ వాళ్ళు, అంటే మన వాళ్ళు వెళ్ళి ఉంటారని నేను ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, కానీ అలాగా విజిట్ వీసా మీద కంట్రీ చూద్దాం అన్నట్టు వచ్చి ఇంకా అక్కడ వెళ్లకుండా ఉండిపోయిన వాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఆ పర్టికులర్ ఏజ్ అనేది వాల్నరబుల్ ఏజ్ అనమాట. సో వాళ్ళు వెనక్కి వెళ్తారు అని నమ్మకం ఉండదు. అందుకని మీకు ఏ కంట్రీకి అయినా సరే ఆ పర్టికులర్ ఏజ్ లో విజిట్ వీసా రావడం అనేది కొంచెం కష్టమవుతుంది.